రేడియోలో యాడ్లు, టీవీలో యాడ్లు అంటే ఆ ప్రోగ్రాముల మధ్యలో రావడం ఇదివరకు చూసాం మా చిన్నప్పుడు కూడా. పత్రికల యాడ్లు ఎప్పుడు చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఒక టీవీలంటే ఇప్పుడు ఇదివరకటికి మళ్ళీ మా హయాంలోకి మళ్ళీ ఇంత బండ టీవీలు పోయి, ఇప్పుడు స్మార్ట్ టీవీలొచ్చినాయి. ఈ స్మార్ట్ టీవీలు కూడా ఆండ్రాయిడ్ టీవీలొచ్చేసి, దాంట్లోనే ఇంటర్నెట్‌తో వివిధ యాప్‌లు, ఓటీటీ ప్లాట్‌ఫారాలు, యూట్యూబ్ ఇవి కూడా చూసుకోవచ్చు. దాంతో అయ్యే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. మామూలు టీవీలు ఇప్పుడు అందుబాటులో రావట్లేదు. అవే తీసుకుంటున్నారు. అయి తీసుకున్న తర్వాత అందులో విచిత్రమైనటువంటి ఇదేంటంటే, యాడ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. నువ్వు టీవీ ఆన్ చేసినప్పుడల్లా యాడ్ చూడాల్సిందే. మధ్య మధ్యలో దానంతట అదే యాడ్లు లాగేస్తుంటది. అంటే టీవీలో మనం ఏదో ఓ ప్రోగ్రామ్ పెట్టుకుంటే, ఆ ప్రోగ్రామ్‌లో యాడ్లు, లేదా ఏదైనా ఛానెల్ పెట్టుకుంటే అందులో యాడ్లు, ప్లస్ ఆండ్రాయిడ్ టీవీ యాడ్లు. ఇది మన ప్రైవసీకి మనం డబ్బులు పెట్టింది టీవీ కొనుక్కోవడానికి కదా! యాడ్ల కోసం కాదు కదా! అదెట్లా చేస్తారు? అది ఒక పాయింట్. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు కొత్తగా ఎదురవుతున్నటువంటి ఇంకొంత ఇష్యూస్ ఏంటంటే, వాట్సాప్‌కి కూడా యాడ్లట. సరే ఫేస్‌బుక్ తెరిచినప్పుడు అందులో యాడ్లు వేస్తున్నారంటే ఒక యాస్పెక్ట్. ఇప్పుడు వాట్సాప్ యాడ్లొస్తాయట. రాబోయేటటువంటి రోజుల్లో మనకంటూ స్వేచ్ఛ ఎక్కడా ఉండదు. వాడిచ్చింది సచ్చినట్టు చూసుకునేటటువంటి పరిస్థితి తలెత్తుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి అంటే మనం పర్సనల్‌గా కొనుక్కునే వాటిట్లల్లో యాడ్లు అనేటటువంటి వాటిని కంట్రోల్ చెయ్యకపోతే గనక భవిష్యత్తులో ఇక ఉట్టి యాడ్ల ప్రపంచంలో విలవిల్లాడాల్సొస్తది వినియోగదారు.